రెడ్ క్రాస్ స్థాపించింది ఫస్ట్లో నెల్లూరులో రామచంద్ర నాయుడు, సివి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం. వాళ్ళు ఆ రోజు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రెడ్ క్రాస్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. వాళ్ళకి మీకు తేడా ఏం తెలుసా? రెడ్ క్రాస్లో ఎప్పుడు రాజకీయాలు లేవు. అసలు నువ్వు ఎట్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయ్యావు చెప్పు. మైథిలి స్కూల్ ఓనర్ మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిచింది. నువ్వు వెన్నుపోటు పడిచి మైథిలి స్కూలు ఓనర్ని వెన్నుపోటు పడిచి నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు. అసలు నీ ప్యానెల్ కూడా గెలవలా. ఈరోజు సింపుల్గా మేము అడుగుతున్నాం, నారాయణ ఇది చేశాడు, నారాయణ సార్ అది చేశాడు, నారాయణ సార్ చాలా చేశాడు. అవి కూడా చెప్పు. నారాయణ సార్ ఏం మంచి చేశాడు నెల్లూరుకి, నారాయణ ఏం అభివృద్ధి చేశాడు, నారాయణ హాస్పిటల్స్లో ఎంతమంది పేదవాళ్ళకి ఈరోజు సేవలు చేస్తున్నారు, బస్సులు పెట్టి సేవలు చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్పు. ఈరోజు నువ్వు నెల్లూరు టౌన్ కాన్స్టిట్యువెన్సీ, నెల్లూరు బిట్ 1 కాన్స్టిట్యువెన్సీని నువ్వు గత 2 నెలలుగా నేను వచ్చి నెల్లూరు ఎరగదీయాలి, నేను పెద్ద నాయకుడిలాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. చెయ్యి. నువ్వు రాజీనామా చేసిన దానికి నారాయణ గారికి సంబంధం ఏంది? తప్పే ఉంది. ఎంఓయూ అడిగితే మీ అబ్బసొత్తు అడిగామా? నీ స్కూల్ ఎంఓయూ అడిగామా? రెడ్ క్రాస్ ఎంఓయూ అడిగాం. తప్పేంటి? ఇట్ ఈస్ బ్లడీ క్యాన్సర్ రిలేటెడ్. ఏ కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నీ మీద ఈరోజు నేను చెప్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి, నీ మీద మేము స్పాట్ పెట్టాలనుకుంటే, నీ మీద మేము గన్ను పెట్టాలనుకుంటే, నిన్ను బెదిరించాలనుకుంటే నువ్వు ఒక్క స్కూల్ కూడా నడపలేవు. ఏ రోజైనా నీ స్కూల్స్ దగ్గరికి వచ్చాడు నారాయణ? నీకు అడ్డంకులు పెట్టాడా? ఇంకా మీరు పెట్టారు, మీ ప్రభుత్వం పెట్టింది. మీ జగన్మోహన్ రెడ్డి నారాయణ సార్ని అరెస్ట్ చేయాలని చూశాడు, స్కూల్స్ ఇబ్బంది పెట్టాడు. ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడో మాకందరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేం పెద్ద పుడింగివి కాదు. నీకు స్పాటు, మళ్ళీ దీనికి ఒక స్కెచ్, అంత సీన్ లేదురా అబ్బాయా నీకా? ఏంద్రే నీ మీద కూడా మేము స్కెచ్ చేయాలంటే మేము ఇంకా మాకుండే పొరుగు కూడా పోద్ది. ఇలాంటి బచ్చాగాళ్ళని మేము ఏమి స్పాట్ పెట్టబల్లా. నెల్లూరు ప్రజలే మీకు స్పాట్ పెడతారని కూడా నేను ఈరోజు హెచ్చరిస్తున్నా. ఇంకొక విషయం, రెడ్ క్రాస్లో నీ కాలేజీ వాళ్ళు, మీ దగ్గర ఉండే టీచర్లు, నీ స్టూడెంట్లు అందరూ సభ్యత్వం. మేము అడుగుతున్నాం, దాని మీద హైకోర్టుకు వెళ్ళున్నారు. నువ్వు చేసిన అవకతవకలు అన్నీ తీస్తాం, ప్రతి ఒక్కటి తీస్తాం. రెడ్ క్రాస్లో నువ్వు చేసిన అవినీతి చరిత్రను కూడా బయటకు తీస్తామని కూడా మనవి చేస్తున్నా. ఇంకొకటి కూడా, ఇది ఓన్లీ వార్నింగ్. నువ్వు చదువు చెప్పే అయ్యోరువి. మా నారాయణ సార్ చదువు చెప్పే అయ్యోరు, నువ్వు కూడా చదువు చెప్పే అయ్యోరు. కాబట్టి ఈరోజు చాలా డీసెంట్గా మర్యాదగా మాట్లాడుతున్నా. దయచేసి ఇంకొకసారి నారాయణ సార్ నిన్ను బెదిరించుంటే 100% ప్రూఫ్తో రా. ఇంకొక విషయం, అన్నీ తీస్తాం. రెడ్ క్రాస్కి నారాయణ సార్ న్యాయం చేస్తారు. రాజకీయాలకి అతీతంగా రెడ్ క్రాస్ పనిచేస్తుందని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను.